కాకినాడ శ్రీనగర్ ఆదిత్య పాఠశాల 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవ్ 2K25 పేరిట పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ టి రమేష్, వైస్ ప్రిన్సిపల్ విజయ ఉమాపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి, గౌరవ అతిథిగా ఆదిత్య పాఠశాల పూర్వ విద్యార్థి, తెలుగు సినిమా ఇండస్ట్రీ రైటర్ విసా శ్రీకాంత్ నాయుడు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అద్భుత విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించిందని, ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన హ్యాండ్ రైటింగ్ మ్యారథాన్ ద్వారా ఆదిత్య స్కూల్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం చాలా ప్రత్యేకమన్నారు. వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య స్కూల్స్ విజయాలలో కీలక పాత్ర వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ప్రిన్సిపల్ టి రమేష్ అకాడమిక్ రిపోర్ట్ ద్వారా 10వ తరగతి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అబాకస్, వేదిక మ్యాథ్స్ మరియు హ్యాండ్ రైటింగ్ ఒలింపియాడ్ నందు సాధించిన విజయాలను తెలియజేశారు. ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులే ఈ దేశ ప్రగతికి సోపానాలని, అకుంఠిత దీక్ష మరియు క్రమశిక్షణతో విద్యార్థులు అందరూ అద్భుత విజయాలు సాధించాలన్నారు. విస్సా శ్రీకాంత్ నాయుడు మాట్లాడుతూ, తన కళను సాకారం చేసుకునేందుకు ఆదిత్య ఒక మంచి వేదిక అయిందని, విద్యార్థులు చదువుతో పాటు ఆటలు మరియు కళల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. అనంతరం విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఉత్సవ్ 2K25 కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. So now I want to invite one ideal mother and one ideal father. So because I can't invite all the parents, I can't point out who is the ideal mother, ideal father. So now it is up to you to decide who is an ideal mother, who is an ideal father. I want to say one thing. So generally, mother is so busy with their early morning hours, preparation of the meals, preparation of the snacks or whatever it may be. So at that time, father is free. If parent wake up by 4:30 or 5 o'clock, if he can take care of the children, and at the same time, if the parent coming by 8 o'clock or 9 o'clock to the house and he will take care about the children, he is an ideal father. Definitely Ramesh sir should get that applause. So thank you sir for bringing out that wonderful programs for our students. And without the team of Srinagar, it might be the HODs or the faculties who are there in the at our Srinagar branch. నేను ఇందాక చెప్పానండి, మాకు ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ సతీష్ రెడ్డి సార్ కానీ మనకి టీచర్స్ మనకు ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. సో డెడికేటింగ్ దేర్ లైఫ్ టు అన్ ఆర్గనైజేషన్ మోర్ దెన్ 30 years. అండ్ వాళ్ళతో పాటు కింద ఉన్న యంగ్ జనరేషన్, యంగ్ టీమ్ని కూడా తీసుకువెళ్ళినందుకు కుడోస్ టు ద టీమ్ ఆఫ్ శ్రీనగర్. అండ్ వితౌట్ y'all సపోర్ట్, ఇప్పుడు ఏదైతే మా ప్రిన్సిపల్ సార్ చెప్పే రిజల్ట్స్, ఇట్ మైట్ బీ ఇంపాసిబుల్ ఫర్ అస్. అండ్ శ్రీనగర్ ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ బ్రాంచ్ ఫ్లరిష్ అవుతేనే మేము పెట్టే ఒక 15 branches 20 branches ఫ్లరిష్ అవుతాయి. సో ఈ అన్ని బ్రాంచెస్కి కూడా ఇంత మంచి రిజల్ట్స్కి సపోర్ట్ చేస్తున్న ఈ టీం అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ ఫర్ ఆర్ school, that is Aditya School. And the reasoning Olympiad of this particular academic year, that Olympiad will be conducted by Silver Zone Foundation, and the exam is IRAW, International Reasoning and Aptitude Olympiad. I am a proud principal to communicate with you the kind of result that 25 students evolved as journal toppers. Journal in the sense, I have to underline that, and I need to convey you that is a combination of 5 different states. In that way, 25 students of Aditya School Srinagar has been right on the top as far as IRAW examination is concerned. It's my privilege that I have to thank 2 persons over here. One is our aptitude trainer Naidu sir, and where Pantulu sir is always behind him to guide him out, right? And I'll be very much
very much. Sparkling and scintillations will be there in my eyes if I have to communicate with you one of the prestigious Olympiads conducted and organized by Science Olympiad Foundation, that is International Mathematics Olympiads. Different identity, just I'm feeling proud when I move out. Even after 4 years, after stopping coming to school, if I move out, whether it is a shopping mall or wherever I go, even if temple, wherever I go, they used to come to me, the parents and students also, they used to say that I'm your student, so-and-so batch and so-and-so. I mean, my achievements, like that they used to say. Those moments are more than for me, more than enough for me. So I'm very much thankful to Chairman Sir. And just in such a way, he nurtured our team of teachers as well as myself. And I'm very much thankful to Shruti Reddy Garu and Ramesh Garu, Vijay Umapati Garu, and particularly the today's chief guest, Ravindranath Reddy Garu, for coming over here. And I wish you all the best. ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఐ అప్రిషియేట్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై ద రీజనింగ్ అండ్ ఆల్సో అర్థమెటిక్ తీసుకోగలిగితే ఇంగ్లీష్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్. ఐ డోంట్ థింక్ లైక్ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ విచ్ యువర్ ఫ్యాకల్టీ ఆర్ స్పీకింగ్, యువర్ ప్రిన్సిపల్ ఈస్ స్పీకింగ్, ఇంగ్లీష్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్. బట్ దానికంటే ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ఈ రీజనింగ్ ఏదో చెప్తున్నారు, అర్థమెటిక్ చెప్తారు, బట్ 10 మందిలో ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ కావాలంటే మీరు ప్రతి ఫంక్షన్లో అన్నింటిలో మీ పిల్లల చేత మాట్లాడించండి. ఆ స్కూల్ ఫంక్షన్ అవ్వక్కర్లేదు, మీ సోషల్ గ్యాదరింగ్లో, మీ రిలేటివ్స్ గ్యాదరింగ్లో, ఒక చిన్న ఫంక్షన్లో మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్ళారు, నీ గురించి చెప్పరా, నువ్వు ఏం చేసావు చెప్పు, ఆస్క్ హిమ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, 2 minutes ఇవ్వండి టైము, ఇంగ్లీష్లో మాట్లాడిపించండి, ధైర్యం వస్తుంది. తప్పు చేయనివ్వండి, నవ్వనివ్వండి, ఏమవుతుంది, రిజెక్షన్ కూడా తీసుకుంటారు, నవ్వితే ఏమవుద్ది, మహా అయితే రిజెక్షన్ కూడా నేర్చుకుంటారు, ఓహో తప్పు చేస్తే నవ్వుతారు, నవ్వనివ్వండి, వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. కానీ మీ దగ్గర నుంచి ఆ సపోర్ట్ ఇస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ 52 లక్షల ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్కూల్ ఎన్వైరన్మెంట్ నుంచి విత్ యువర్ సపోర్ట్ ఇంతకంటే బెటర్ ప్యాకేజ్లో పిల్లలు సెలెక్ట్ అవ్వచ్చు, లేదు మంచి ఆరేటర్ అవ్వచ్చు, లేదు లైక్ పొద్దున ఫిలిం సైడ్ వెళ్ళొచ్చు, లేదు ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, చెప్పలేం, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, చెప్పలేం. సో 100% ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఫ్రమ్ ద స్కూల్ ఎన్వైరన్మెంట్. This is my alma mater, it's my mother, this mother institute, this one. So, and Madam Ramni Madam, ఇప్పుడు మీరు మాట్లాడినా కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేషర్ రెడ్డి సార్, ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ సార్. అండ్ మేడం శృతి గారు, ఐ సమ్హౌ వెరీ సిస్టర్లీ ఫీలింగ్ టువర్డ్స్ సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ సతీష్ రెడ్డి గురించి, నేను దీపక్ గురించి ఒక మాట చెప్పాలి. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ సన్స్. నేను సాషా రెడ్డి సార్తో కూడా చెప్పాను, ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ సన్స్ who struggle to maintain the legacy of their more illustrious fathers. ఇంత ఇలస్ట్రియస్ ఫాదర్ ఉన్నప్పుడు ఆయన లెగసీ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. బట్ సతీష్ అండ్ దీపక్, ఐ థింక్ వాళ్ళ ఓన్ లెగసీ క్రియేట్ చేశారు యాక్చువల్లీ. నాట్ జస్ట్ కంటిన్యూయింగ్ ద లెగసీ ఆఫ్ శేషర్ రెడ్డి సార్, దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ లెగసీ. అండ్ రెడ్డి సార్ నాకు ఇలా చెప్తున్నప్పుడు, సార్ నేను మన ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళాను అంటే it's all Satish achievement annappudu I could see the pride in his voice and the glint in his eyes. అర్థమెటిక్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కేవలం ఇవి క్యాంపస్ రిక్రూట్మెంట్లే కాదు, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఎవ్రీ కాంపిటీషన్స్లోనూ. నేను ఫస్ట్ బ్యాంకులో జాయిన్ అయ్యాను. నేను ఊళ్ళో బీఎస్సీ అగ్రికల్చర్, తర్వాత హైయర్ స్టడీ చేయడానికి అవకాశం దొరకలేదు నాకు, ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి తొందరగా జాబ్ చేయాల్సి వచ్చింది. బ్యాంకులో వెళ్ళాను ఫీల్డ్ ఆఫీసర్గా. తర్వాత గ్రూప్ 2లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చింది, అది వెళ్ళాను. తర్వాత సివిల్స్ ట్రై చేస్తున్నాను, కానీ నా ఆప్షన్స్ అప్పుడు 2 ఆప్షన్స్ ఉండేవి. వితౌట్ కోచింగ్ వెళ్ళాలంటే డబ్బు లేదు, అందుకని ఓన్ ప్రిపరేషన్, ఫ్రెండ్స్ దగ్గర కానీ లైబ్రరీ బుక్స్ తెచ్చుకొని నేను నోట్స్ రాసుకుంటూ, ఢిల్లీలో కూడా ఫ్రెండ్స్ రూమ్లో, సీనియర్స్ రూమ్లో ఉండి అలాగా నోట్స్ రెడీ చేసుకుంటాను అని నేను 3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. చాలా విచిత్రం, ఎవరు చేయరు ఇది. ఫిలిమ్స్లో బాటనీ, మెయిన్స్లో అగ్రికల్చర్, జియోగ్రఫీ, ఈ 3 పెట్టుకున్న వల్ల చాలా డిఫికల్ట్. పెద్ద బాటనీలో పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఫిలిమ్స్ అయ్యేది కాదు. జనరల్ స్టడీస్ కూడా అది 2 ఉంటాయి ఫిలిమ్స్లో అప్పుడు. కానీ నాకు 3 monthsలోనే అయిపోయేది. 3 months చదివితేనే ఫిలిమ్స్ అయిపోయేది. మెయిన్స్లో నాకు ఇంకా చాలా అగ్రికల్చర్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, అది అప్లైడ్ సైన్స్.